ప్రభుకు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినం ఇచ్చాడు. ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ దినం యెషయా 54:8 నిత్యమైన కృపతో నిన్ను వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఎవర్‌లాస్టింగ్ కైండ్‌నెస్ విల్ ఐ హావ్ మెర్సీ ఆన్ థీ. अब अनंत कृपा से मैं तुझ पर దయా కరుంగా. ఆయన కృప విశాలమైంది. ఎప్పుడు చూపిస్తాడు కృప? ఒక రోజునా? ఒక మాసమేనా? నిత్యమైన కృప. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన వాత్సల్యం కృప నిరంతరం ఉండేది. ఆయన నిరంతరం ఉండే ఓ దేవుడు కాబట్టి నిరంతరం కృప. నీవు పుట్టిన మొదలుకొని ఈ లోకాన్ని ముగించే వరకు కూడా ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. నిత్యం ఉండేది. ఆయన కృప కిందికి రండి. ఎందుకు కృప నుండి దూరమవుతారు? అయితే అది చాలా ప్రాముఖ్యమే. యెషయా భక్తులు అన్నాడు 55వ అధ్యాయంలో 3వ వచనంలో, దా దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. దావీదు పట్ల ఆయన కృప చూపింది. అయితే ఆ కృప మీకు కూడా చూపిస్తానన్నాడు. ఎలాంటి కృప అంట? శాశ్వతమైన కృప, నిరంతరం ఉండే కృప ఆయన చూపించాడు. ఇర్మియా భక్తుడు అంటాడు 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, పనికిరాను లేదో ఒక రోజు ప్రేమిస్తే వాళ్ళంట పడబడుతున్నావు. అయితే శాశ్వతంగా ప్రేమించేవాడు, శాశ్వతంగా నీతో ఉండేవాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. అయితే పేతురును యేసయ్య అడిగాడు పునరుత్థానం తర్వాత యోహాను సువార్తలో, నన్ను ప్రేమించున్నావా, నన్ను ప్రేమించున్నావా, నన్ను ప్రేమించున్నాను 3 సార్లు అడిగాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 ప్రేమిస్తున్నాను ప్రేమించున్నాను అన్నాడు. 3వసారి అడిగినందుకు వ్యసన పడ్డాడట. అయితే ప్రేమ పెదవులతో కాదు, హృదయాంతరంగము నుండి ప్రేమ రావాలి. సోదరుడు నీ ప్రేమ ఎలాగుంది? ఆలోచించుకో. సరి అయిన ప్రేమ కావాలి. పెదవుల ప్రేమ కాదు, హృదయానుపూర్వక ప్రేమ. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలంతా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించి ఈ దీవెనలు పొంది ఈ నామాన్ని మహిమపరిచేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.